120 కోట్ల మంది భారతీయుల్లో ఆనందాన్ని నింపింది ధోని గ్యాంగ్. 28 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించింది భారత్. అయితే విశ్వ విజేతలుగా నిలిచిన ధోని అందుకుంది ఉత్తిత్తి కప్పునేనా? అసలు కోట్లాది మంది చూస్తుండగా భారత్ సారథికి ఇచ్చిన కప్ డూప్లికేట్ దా? ఐసీసీ వ్యవహార శైలితో ఇప్పుడు ఇవే ప్రశ్నలు అభిమానులు కలుగుతున్నాయి. Well, the party will begin for sure. The Indian team have finally reached the moment they can lift the trophy, and it's got to be a special moment for every single one of those members of the team and support team. Fireworks will be going all night. The party will go all night and all day. Sonny, how are they feeling, do you think, at this present moment? Well, they'll be ecstatic. They will be cherishing every single second from now on. In fact, from the time Mahendra Singh Dhoni hit that six, they will be just cherishing, trying to remember every moment. It's a moment that comes rarely in a sportsman's life, in a team sportsman's life. Somebody who plays for a team, somebody plays an individual sport, he can go on to win majors, but a World Cup in cricket comes. అసలైన ప్రపంచ కప్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? టోర్నీ గెలిచినప్పుడు ఒరిజినల్ కప్ ను అందివ్వడం సాంప్రదాయం. ఆ తర్వాత కొద్ది రోజులకు విజేతకు నమూనా ట్రోఫీ ఇచ్చి ఒరిజినల్ ది ఐసీసీ తీసుకుంటుంది. కానీ కస్టమ్స్ సుంకం చెల్లించడంలో ఐసీసీ చేసిన జాప్యం వల్ల ధోని గ్యాంగ్ అసలు ఒరిజినల్ ట్రోఫీని ముట్టుకోలేదు. They have indeed. They've got tremendous support from the fans, not just in India, but outside in the world where cricket is followed. India has got a lot of fans, and they all must be rejoicing wherever they are, whichever part of the world they are. That is a special moment for all of them as well. It's the belief of the fans. If it was me, I would say, hey, I will never eat sweets in my life. But you know, I've been part of a World Cup winning team, so I won't make any such promises. Look, there's no chance of that happening. There's no chance of you giving up your sweets. There's a huge mob of people surrounding the team as they take the cup around the ground to give everyone their chance to get a glimpse of it. వరల్డ్ కప్ ట్రోఫీ వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష్ ను అడిగి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, అసలు ఈ వివాదం ఎప్పుడు బయటకు వచ్చింది? అలాగే ఒరిజినల్ ట్రోఫీ ఎక్కడుంది? అప్పట్లో అయితే 2 రోజుల క్రితం, అంటే వరల్డ్ కప్ ఫైనల్ జరగడానికంటే ముందు రోజే ఈ వివాదం అనేది ముంబై చెలరేగింది. అయితే మొత్తం మీద కూడా ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్ నుంచి ముంబై వాంఖేడే స్టేడియానికి చేరుకోవాల్సిన వరల్డ్ కప్ అసలు నమూనా అనేది ఇంకా చేరుకోలేదు. దీన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వరల్డ్ కప్ అనేది వాంఖేడే స్టేడియానికి చేరుకోవడానికి, అంటే ఇండియాకు రావడానికి, దానికి కస్టమ్స్ సుంకంగా 22,50,000 రూపాయలు కస్టమ్స్ అధికారులకు చెల్లించాల్సి ఉంది ఐసీసీ అధికారులు. అయితే ఇప్పటికే 45 కోట్ల రూపాయల ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది భారతదేశంలో జరిగిన మ్యాచ్లకు కేంద్ర ప్రభుత్వం. అయితే దీనికి కూడా ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందిగా ఐసీసీ కోరినప్పటికీ కస్టమ్స్ అధికారులు మాత్రం ఒప్పుకోలేదు. అయితే దానికి ప్రతిగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం వాళ్ళు కొన్ని టికెట్లు ఐసీసీని అడిగారు. అయితే ఆ టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా కస్టమ్స్ సుంకం ఎత్తివేయడం కానీ, లేకపోతే అందులో కన్సెషన్ ఇవ్వడం కానీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఐసీసీ అధికారులు కస్టమ్స్ అధికారులు కోరిన టికెట్లు ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా ఎవరికి వారు పట్టుదలతో పోవడంతో వరల్డ్ కప్ అసలు వరల్డ్ కప్ అనేది కస్టమ్స్ అధికారుల దగ్గరే ఉండాల్సి వచ్చింది. మొత్తం మీద కూడా ఇద్దరి యొక్క నిర్వాహకం 28 సంవత్సరాల తర్వాత అసలు ప్రపంచ కప్ ను అందుకోవాల్సిన ధోని దానికి ప్రతిగా వరల్డ్ కప్ నమూనాను అందుకోవాల్సి వస్తుంది. అయితే దీన్ని బయటకు పొక్కకుండా ఐసీసీ అధికారులు, అదేవిధంగా బీసీసీ అధికారులు చాలా గోప్యంగా ఉంచారు. కానీ చివరికి కొంత మీడియాలో ప్రచారం కావడము ఇది పెద్ద ఎత్తున గందరగోళానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇండియా గెలిచిన తర్వాత
కస్టమ్స్ అధికారులు నాలుక ఖర్చుకున్నారు. ఎందుకంటే ఇక గెలిచింది ఇండియానే కాబట్టి ఇండియాకు అందించలేకపోయామన్న బాధను కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ జరిగిపోయింది కాబట్టి ఇప్పటికైనా కూడా 22,60,000 రూపాయలు కస్టమ్స్ సుంకం చెల్లించి అసలు ట్రోఫీని తీసుకువెళ్లాల్సిందిగా కూడా కస్టమ్స్ అధికారులు సూచించారు. ఒకవేళ 22 లక్షల రూపాయలు కనుక ఐసీసీ చెల్లించినట్లయితే ఆ మొత్తాన్ని కూడా టీమిండియా సభ్యులకు ముఖ్యంగా మా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బహుమానంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఐసీసీ అధికారులు కస్టమ్స్ అధికారులు నిర్ణయించారు. ఐసీసీ చెల్లించిన వెంటనే ఆ మొత్తాన్ని కూడా టీమిండియాకు నజరానగా ఇచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద కూడా గత 3 వరల్డ్ కప్ ల నుంచి ఆస్ట్రేలియా అందుకుంటూ వస్తున్న వరల్డ్ కప్ ని ఈసారి ధోని అందుకోవాల్సి ఉంది. ఎప్పుడు కూడా వరల్డ్ కప్ లో ఒక ఆనవాయితీ ఉంటుంది. అసలు వరల్డ్ కప్ ను ఎవరికి దగ్గర కూడా పర్మనెంట్ గా ఉంచారు. దాన్ని మొదట మ్యాచ్ గెలిచిన వెంటనే విజేతకు ప్రజెంట్ చేస్తారు. విజేతకు ప్రజెంట్ చేసిన తర్వాత ఒక వారం 10 రోజులకు దాన్ని ఐసీసీ స్వాధీనం చేసుకుని దానికి అచ్చం దాన్ని పోలి ఉండే విధంగా అసలైన నమూనాతో కూడిన వరల్డ్ కప్ ను విజేతకు అందిస్తారు. గత 3 వరల్డ్ కప్ ల నుంచి ఆస్ట్రేలియాకు ఇదే విధమైన ఆనవాయితీని కొనసాగిస్తూ వచ్చారు. ఆస్ట్రేలియా గత సంవత్సరం గత వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా అందుకున్న వరల్డ్ కప్ ని ఈసారి ధోని అందుకోవాల్సి ఉండగా వరల్డ్ కప్ అనేది కస్టమ్స్ అధికారుల దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తం మీద కూడా ఏదైనప్పటికీ కూడా అధికారుల నిర్వాహకం వల్ల భారతదేశానికి ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనికి అదృష్టం దక్కలేదు అపర్ణ. అయితే శిరీష్, దీనిపై ఐసీసీ రియాక్షన్ ఎలా ఉంది? ఐసీసీ అధికారులు కూడా కొంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ వస్తున్నారు. మొత్తం మీద కూడా వాళ్ళ యొక్క వ్యవహార శైలి అనేది కూడా కొంత ఆగ్రహం తెప్పించే విధంగా ఉంది. ఇటు మీడియా పైన అయితేమి కానీ మిగిలిన విషయాలపైన కానీ టీమే వాళ్ళు కొంత దాదాపుగా అంటే ఐసీసీలో ఉన్న వెస్ట్రన్ అధికారులు అంటే పాశ్చాత్య దేశాలకు చెందిన అధికారులు కొంత వివక్షత చూపించడం అనేది కూడా జరుగుతోంది. వరల్డ్ కప్ ముందు ట్రోఫీ ప్రజెంట్ చేయాలని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా వాళ్ళు వ్యవహరించడం అనేది కూడా అన్నింటా కూడా విమర్శలకు దారితీస్తుంది. ఇది రాను దీనిపై పెద్ద దుమారం అనేది కూడా చెలరేగే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా తాము ప్రజెంట్ చేసింది అసలు ట్రోఫీని అని చెప్పేసి చేసిన తప్పును కప్పిపుచ్చుకున్న ప్రయత్నం కూడా ఐసీసీ అధికారులు చేస్తున్నారు. అయితే మీడియా పైన కూడా అనేక రకాల ఆంక్షలు విధించి గందరగోళానికి వివాదాలకు దారితీసిన ఐసీసీ మరో వివాదానికి కేంద్ర బిందువు కూడా అందరితోటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తం మీద కూడా ఐసీసీ అధికారుల యొక్క వ్యవహార శైలిని వాళ్ళ యొక్క తీరును మొత్తం మాజీ ఆటగాళ్లతో పాటు ప్రస్తుత ఆటగాళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు అపర్ణ. రైట్, థ్యాంక్ యూ శిరీష్. అదండి కదా, ఐసీసీ అలసత్వమో నిర్లక్ష్యమో ఏమో కానీ మొత్తానికి ఒరిజినల్ ట్రోఫీని అందుకున్న భాగ్యం కలగలేదు. కస్టమ్స్ అధికారులు మాత్రం తమకు చెల్లించే సుంకాన్ని ధోని గ్యాంగ్ కు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మరి ఇప్పుడైనా ఐసీసీ నిద్ర మేల్కొని ధోనికి ఒరిజినల్ కప్ అందివ్వగలుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ruchilu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.